శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఏ స్థాయిలో చర్చలు జరిగినాయి, తాను ఒప్పుకోకపోయిన తరువాత జరిగినటువంటి పరిణామాలు, ఎన్నికల ముందు జరిగినటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా ఒక రాజకీయ చక్రంలోనే అందరూ చూస్తున్నటువంటి సిచ్యువేషన్. అది భారతీయ జనతా పార్టీ కేంద్రంగా మాత్రమే జరిగిందని తమిళనాడులో అందరూ బాగా బిలీవ్ చేశారు. భారతీయ జనతా పార్టీ వల్లే అంతో కొంత సింపతి కూడా విజయ్ గెయిన్ చేసుకుని ఓట్లు చీల్చాడు అనేటువంటి మాట అయితే క్లియర్ కట్గా చెప్తున్నాను. మాట్లాడదాం ఒకసారి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుదర్శన్ గారు వారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ సుదర్శన్ గారు నమస్తే. నా పేరు హేమ సుధా గారు. ఎస్ సుధా గారు. సుదర్శన్ జిల్లోజు. ఓకే 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 హేమ గారు ఏంటి అందరికి ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. అయితే అక్క చెప్తున్నారు ఏంటి వికాసం బాగా చేశారు బీజేపీ పార్టీ, అందుకని చెప్పేసి ఓట్లు వేస్తారు ఖచ్చితంగా గెలుస్తుంది అంటే ఏ విధంగా 15 లక్షలు ఇస్తా అని చెప్పేసి ప్రతి అకౌంట్ లో నల్లధనం ఉన్నది తీసుకొచ్చి వేసినందుకు ఓట్లు వేయాలా ప్రజలు, లేకపోతే వచ్చేసి ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలన్నీ తీసుకుపోయి ప్రైవేటీకరణ చేసినందుకు ఓట్లు వేయాలా, లేకపోతే వచ్చేసి ఏదో ఆయుష్మాన్ అని చెప్పేసి అంటుంది. ఈ ఆయుష్మాన్ కార్డులు వచ్చేసి నాలుక గిక్కోవడానికి మాత్రం పనికొస్తున్నాయి తప్ప దేనికి పనికిరాని ఈ కార్డులను ఇవ్వాలా. ఇంకొకటి ఈ అన్ని ఏదైతే బీజేపీ రాష్ట్రంలో వచ్చేసి వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీలలో ఇట్లా ఆడవాళ్ళను ఉరికించి రేపులు చేస్తున్నందుకు ఆ విధంగా వాళ్ళ అధికారంలోకి రావాలా, అంటే బీజేపీకి వేయాలా, అంటే ఏ విధంగా వేయాలా అని అర్థం కావట్లేదు. ఈ రోజున డాలర్ రేటు పెరగడానికి కారణమైనందుకు వేయాలా, లేకపోతే 40 రూపాయలు ఇస్తా అని చెప్పేసి 100 రూపాయలకు పెట్టినందుకు పెట్రోల్కి ఇవ్వాలా, ఏ విధంగా ఇవ్వాలా, స్కూళ్ళన్నీ వచ్చేసి బంద్ చేసినందుకు ఇవ్వాలా, లేకపోతే 60,000 మిస్సింగ్ అమ్మాయిలు ఉన్నందుకు వచ్చేసి దానికి గ్రేట్ అని చెప్పేసి భారతీయ అందుకే తృణమూల్ కాంగ్రెస్ అందుకే పశ్చిమ బెంగాల్లో పర్టికులర్ ఒక నిమిషం సుదర్శన్ గారు ఒక నిమిషం అందుకే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీని తృణమూల్ కాంగ్రెస్ ఆ స్థాయిలో విభేదించిందా అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా దాడి చేసేంత మీరు చెప్పినటువంటి అంశాలన్నింటినీ చూస్తే ఆ స్థాయిలో అంత కోపం ఉంది. అది ప్రజల కోపమా లేకపోతే పార్టీ కోపం? ఒకవేళ ప్రజల కోపం అయితే ప్రజలు తిరగబడతారు, కానీ పార్టీల కోపం కాబట్టి కార్యకర్తలు తిరగబడి అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మీద దాడి చేశారు. భారతీయ జనతా పార్టీ గుర్తు కనపడకుండా ప్లాస్టర్లు వేశారు. పోలీసులు కూడా అందుకే తృణమూల్ కాంగ్రెస్కి ఓటు వేయమని అక్కడ చెప్తున్నారు అని అంటే అంత పార్టీలే కనపడుతున్నాయి తప్ప ఇది ఎక్కడ లేదు కదా. దాన్ని ఎలా చూడాలంటారు? ప్రజలు తిరగబడుతున్నారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ మద్దతు తీసుకొని తిరగబడుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఎందుకంటే డైరెక్ట్ గా ఒంటరిగా పోరాడితే ఎలాగో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వచ్చేసి కేసులు పెట్టది అనేది తమిళనాడులో 2 వ్యక్తులను ఏ విధంగా నాశనం చేసిందని చెప్పి తెలుసు. వాళ్ళు 9 మంది పోలీసు వాళ్ళని వచ్చేసి ఇప్పుడు ఉరిశిక్ష పడ్డది అందరికి తెలిసిన విషయమే. సో ఈ రోజున చూసుకుంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఒక చిన్న పిల్లగాడిని అడిగినా డైరెక్ట్ గా మోడీ గారే అడిగితే నేనెవరో తెలుసా అంటే ఓట్ అని చెప్పేసి ఆ చిన్న పిల్లగాడు చెప్తున్నాడు. అంటే ఏ విధంగా మోడీ ఓట్ చోర్ చేసిందో అది చిన్న పిల్లగానికి కూడా తెలుసు దేశంలో, అందుకని ఓట్లు వేయాలా. సో బీజేపీ ప్రభుత్వం ఏదో చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ వచ్చింది కదా, మరి అప్పుడు ఏ విధంగా వాళ్ళు చీపురుతో చేశారో చెప్పానండి. మరి అక్క ఒక నిమిషం ఆడపిల్లగా అణిగి దొక్కాలి ఆడపిల్లను ఒక సెక్స్ బొమ్మలు ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి ఓటేయాలా. సో ఈ ప్రభుత్వానికి ఓటేయాలి, వేస్తారు అని చెప్తారు. ఏ విధంగా వేస్తారు? ఎంతమంది ఎంపీలు? అదే సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి ఆయన ఏం చేశారు? సరే ఎగ్జిట్ పోల్స్ ని సుదర్శన్ గారు ఎగ్జిట్ పోల్స్ మీద మనం మాట్లాడదాం. ఎగ్జిట్ పోల్స్ ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా చూస్తుంది? అక్కడ పోలింగ్ శాతం కావచ్చు, ఇటు తమిళనాడులో కూడా ఆల్మోస్ట్ కొంచెం 90% వరకు పోలైంది అని అంటే గతంలో ఎప్పుడైనా గతంలో 78 లేదా 82 హైయెస్ట్గా ఉండేటువంటిది ఆల్మోస్ట్ ఒక 90%కి అక్కడ కూడా టచ్ అయింది అని అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎగ్జిట్ పోల్స్ 100% అంటే డిఎంకే పార్టీకి వచ్చేసి మన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కేజ్రీవాల్ గారు సార్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్ అనేది ఈసారి పోయినసారి చూసుకుంటే ఈసారి ఎగ్జిట్ పోల్ ఎక్కువగానే 85% నుంచి 90% పెరిగిందని చెప్పుకోవాలి. అదే పశ్చిమ బెంగాల్లో కూడా సేమ్ అదే విధంగా అక్కడ కూడా ప్రచారం గతంలో వ్యతిరేకించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు సడన్ గా మద్దతు ఇచ్చినట్టుగా మాట్లాడేటప్పుడు అక్కడ తమిళనాడు ఓటర్లు కూడా ఒకంత అంటే లోకల్ పార్టీస్ని బిలీవ్ చేసినంతగా బయట పార్టీస్ సరే సపోర్ట్ చేశారా వ్యతిరేకించారా అనేటువంటి ఒక కోణాన్ని కంప్లీట్గా పక్కన పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అబ్జర్వ్ చేసి
తమిళనాడులో ఎప్పుడు కానీ ప్రాంతీయ లాంగ్వేజ్ కే ఇస్తారు, ప్రాంతీయ పార్టీకే వాళ్ళు ఇచ్చేసి ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. కానీ ఏంటిది మన సెంట్రల్ నుంచి ఏదైనా ఒక పార్టీ పోతే వాళ్ళు ఖచ్చితంగా అసలు ఆహ్వానించారు. ఆ పార్టీకి బీజేపీకి ఎప్పటికీ స్థానం ఉండనే ఉండదు. మన తమిళనాడులో చూసుకుంటే ఏ జాతీయ పార్టీకి కూడా తమిళనాడులో అవకాశం ఉండదు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మంత్రి పదవులు కూడా ఇచ్చే ఛాన్సెస్ అక్కడ పర్టికులర్ గా ఉండదు. పార్టీ మీద అందరూ కక్ష కట్టుకునేట్టుగా మాట్లాడుతున్నారు. అది వేరు మనం తర్వాత అది 100% గా వచ్చేసి అంటే ఆ ప్రాంతీయ భాష అనేది వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంది కాబట్టి గెలిస్తే మనలో మనం ఫైనల్ గా ఎగ్జిట్ పోల్స్ ని ఆమ్ ఆద్మీ పార్టీ ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ ని ఎలా విశ్లేషిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ? అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో జరిగినటువంటి పరిణామాలు దేశవ్యాప్తంగా దాదాపుగా అంటే 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఒక్కొక్క స్టేట్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నిటి కూడా ఆప్ నిశ్చితంగా పరిశీలించింది కదా. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని, జరిగినటువంటి పరిణామాలని, వస్తున్నటువంటి లీడ్స్ని ఒక లైన్లో మీరు చెప్పాలి, ఎలా చూస్తారు? నేను ఒకటే చెప్తున్నా అండి, ఇప్పుడు ఏ ప్రాంతాలలో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం పోయిందో అక్కడ ఖచ్చితంగా వచ్చేసి పోలింగ్ రేట్ ఎక్కువగా పెరిగింది. ఖచ్చితంగా ఏ పార్టీకి అయితే మేము సపోర్ట్ చేసామో ఆ పార్టీ గెలిచే ఛాన్సెస్ 100% ఉన్నాయి ఖచ్చితంగా ఆ పార్టీ. ఎందుకంటే 1% అంటే వాళ్ళ దాంట్లో కొన్ని విల్ సీ ఆన్ 4th మే నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం చేసిన చోట అభ్యర్థుల గెలుపు ఆ స్థాయిలో సాధ్యమయ్యే విధంగా ఉంటే డెఫినెట్గా విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులే ఉంటాయి. చూద్దాము నిజంగా ఏ విధంగా ఉంటాయనేది. థ్యాంక్ యూ సుదర్శన్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్.